ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గన్మెన్ల కేటాయింపుపై స్వల్ప వివాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శాసనసభ్యుల దగ్గర పనిచేసిన గన్మెన్లను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వద్దంటున్నారు. యంగ్ అండ్ ఫ్రెష్ టీంను కోరుకుంటున్నారు. కారు పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల కదలికలపై గన్మెన్లు ఇంటెలిజెన్స్కు సమాచారం ఇచ్చారా? అలాంటి వారిని కేటాయిస్తే తమకు ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు గన్మెన్ల కేటాయింపులో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ శాసనసభ్యుల దగ్గర పనిచేసిన రక్షణ సిబ్బందిని హస్తం పార్టీ ఎమ్మెల్యేలు తమకు వద్దంటున్నారు. జిల్లాలో బీఆర్ఎస్ తరపున 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర పాత గన్మెన్లే ఉండేవారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర కూడా 5 ఏళ్ల పాటు వారినే కొనసాగించారు. అయితే ఇటీవల కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాజీ శాసనసభ్యుల గన్మెన్లను కేటాయించారు అధికారులు. కొత్త ఎమ్మెల్యేలంతా పాతవారు తమకొద్దు అంటూ ఉన్నతాధికారులకు మొరబెట్టుకున్నారట. అందుకే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ కొత్త గన్మెన్లను కేటాయించారు అధికారులు. అయితే దానికి కరీంనగర్ సిపి అభిషేక్ మొహంతి కొత్త రూల్స్ పెట్టినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు మంత్రులయ్యారు. మిగతా 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 5 మొదటిసారే గెలిచారు. అందుకే వారంతా మాజీ ఎమ్మెల్యేల దగ్గర పనిచేసిన గన్మెన్లను నిరాకరించారట. దీంతో వయసు పైబడిన గన్మెన్లను మంత్రుల ఎస్కార్ట్ కు కేటాయించి యంగ్ గన్మెన్లకు ఎమ్మెల్యేల రక్షణ బాధ్యతలను అప్పగించారు సిపి. మరోవైపు ఎమ్మెల్యేలకు గన్మెన్లుగా వెళ్లాలనుకున్న వారందరికీ ఇటీవల ఫైరింగ్ ఫిట్నెస్ పరీక్షలు పెట్టారట. ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్షల్లో పాస్ అయిన కానిస్టేబుల్స్ ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గన్మెన్లుగా నియమించారట. గతంలో ఎమ్మెల్యేల సమాచారం, పర్యటనల వివరాలు అన్ని గన్మెన్ల ద్వారానే ఉన్నతాధికారులకు చేరేవి. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలంతా ఏం చేసినా క్షణాల్లో ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వెళ్లేది. దీంతో సీఎంఓ నుంచే హెచ్చరికలు వచ్చేవి. అందుకే అదే మైండ్ సెట్ తో గన్మెన్లు ఉంటారు అన్న భయంతో కొత్త వారిని కోరుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మరోవైపు గతంలో ఎమ్మెల్యేల సిఫారసు లేఖతోనే ఎస్ఐలు, సిఐలు పోస్టింగ్లు పొందారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే మంచి వారికి పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తోందట. అందుకే ఇటీవల కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఎస్ఐలను బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మా దగ్గర ఎస్ఐ ఎలా బదిలీ అయ్యారు అంటూ కొత్త ఎమ్మెల్యేలు ఆరాతీగా అసలు విషయం తెలిసిందట. పార్లమెంట్ ఎన్నికల తరువాత పోలీస్ పోస్టింగ్ల విషయంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేది. గన్మెన్ల కేటాయింపు, పోలీస్ పోస్టింగులపై ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చూడాలి అనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనే చర్చ సాగుతోంది. మరి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.